దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ పొద్దున్న లేచారా, బాగున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, కృప చూపుతున్నాడు, రక్షించేవాడు, క్షమించేవాడు, బలపరచేవాడు, సహాయం చేయవాడు. ఈరోజు మీరు ఏ కండిషన్లో మీరున్నా దేవుడు నీకున్నాడు అనే ధైర్యం ఏంటో తెలుసా? మనం ప్రార్థనలు చేస్తున్నాం, ప్రభు తట్టు చూస్తున్నాం. అవి ఎక్కడ పోతాయండి? ఈరోజు పునరుద్ధాన దినం, ఆదివారం. మీరందరూ బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లి మందిరానికి, కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ హైదరాబాద్లో మందిరానికి రండి. ప్రభువుని ఆరాధించండి. 50 దినములు కూడా చాలా చక్కటి ప్రార్థనలు బలంగా జరుగుతున్న ఈ దినాల్లో మీరు మీ కుటుంబాలతో పాల్పొంది దేవుని దీవెనలు పొందండి. చూడండి, ఈరోజు దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన మాట, ఒక మాట నేను చదువుతున్నాను. మరి 18వ కీర్తన 18వ వచనం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆపత్కాలమందు ఎవరు వారి మీదకి వచ్చారో, ఏ శత్రువు మీదకి వచ్చిందో దేవుడు ఆదుకున్నాడట. నీ ఆపత్కాలమందు రోగం నీ మీదకి వచ్చిన, శత్రువులు నీ మీదకి వచ్చిన, వ్యాధులు నీ మీద ఏది వచ్చినా ఆదుకునే దేవుడట. ఆదుకుంటాడంటండి. వాళ్ళు ఆ టైంలో నన్ను ఆదుకున్నారండి, వాళ్ళు నన్ను అట్లా పట్టుకున్నారని అంటాం. నీ కష్టకాలంలో నిన్ను ఆదుకునే మనుషులు ఉన్నా లేకున్నా, సాయం చేసేవారు ఉన్నా లేకున్నా, నేను ఆదుకుంటానని చెప్పిన వాళ్ళని ఒక్క చూపించండి. నీకేం కాదు, నేనున్నాను, ఆదుకుంటాను, నీ కష్టకాలంలో అన్నోళ్ళని చూపించండి. ఎవరు మా కష్టాలు మాకే ఉన్నాయంటారు కదా. వారు నీ మీదకి రాగా, ఏది నీ మీదకి వస్తుంది, ఎవరు నీ మీదకి వస్తున్నారు, నీ ఆపత్కాలంలో నిన్ను ఆదుకునే దేవుడు ఆయన. నేను నిన్ను ఆదుకుంటానంటున్నాడు. కాబట్టి నీ ఆపత్కాలం, నీ కష్టకాలంలో, నీ దుఃఖ సమయంలో నేను నిన్ను ఆదుకుంటాను, కొని ఉన్నాను, ఉంటాను, చేయబోతున్నాను. ఒక్క మాట కాదండి, ఆదుకోవడము అనేది, ఆనుకోవడము ఆయన మీద అయితే, మనల్ని ఎప్పుడైతే మన కష్టకాలంలో మనం ఆయన తట్టు చూస్తాం, ఆదుకుంటాడు ఆయన. నేను ఆదుకునేవాడని అంటున్నాడు. ఆదుకుందును. వింటారా? ధైర్యంగా ఉండండి. నీ కష్టకాలంలో, నీ దుఃఖ సమయంలో నేను నిన్ను ఆదుకుంటాను. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, ప్రార్థనలో గడపండి. రండి, బెల్లంపల్లికి 50 దినాలు జరుగుతున్నాయి కుటుంబాలుగా. చక్కటి ప్రార్థన. అక్టోబర్ 16 ముగింపు సభకి మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవునికి థ్యాంక్స్ చెప్దాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది బిడ్డలు ఈ కష్టకాలంలో, దుఃఖ సమయాల్లో రోగ బాధ చింత వేదంతో ఉన్నారు, వారందరినీ ఆదుకునే దేవుడు అని వాగ్దానం. రక్షించండి, ఆదుకోండి, బలపరచండి. ఏ దేశంలో మా ప్రియులు ఉన్నారో కాపాడి, రక్షించి, విడిపించి, వారున్న కట్లను తెంచి వారిని ఆశీర్వదించండి. అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ పోరాటాలు, రోగాలు, నిందలు, గాయాలు, అవమానాలు అన్నిటి నుంచి విడిపించి, శత్రు బంధకములను తెంచి మీరు రక్షించమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ, కోర్టు కేసులు, అప్పుల బాధల నుంచి విడిపించి, ఎవరికైతే గర్భఫలం లేదు గర్భం దయచేయండి, గర్భఫలం ఉన్న బిడ్డలు మంచి ప్రసవం దయచేయండి. ఈరోజు ఎట్లా జీవితం అన్న వారికి విడుదలేండి, సీరియస్ కండిషన్లో ఉన్న వారిని స్వస్థపరచండి. ఒక ఉజ్జీవాన్ని, ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ మా పరిచర్యలలో, మా కుటుంబాల్లో లేచుటకు నీ కృప చూపమని, అందరినీ దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి వారిని మీరు ఆదుకునే దేవుడు కాబట్టి, ఎవరే దుఃఖముల కష్టములు ఉన్నారో మీరు ఆదుకొని గొప్ప చేయమని మీ నామాన్ని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ఎలాంటి కండిషన్లో కూడా 50 దినాలు జరుగుతున్నాయి. బెల్లంపల్లికి రండి. ఒక 1 వీక్ ఉంటారు, 10 డేస్ ఉంటారు, 50 దినం ఉండండి. అక్టోబర్ 16 ముగింపు సభ, అక్టోబర్ 17 బ్యాప్టిజం కార్యక్రమాలు. మీ సిద్ధపాటును బట్టి ప్రభు కృప చూపుతాడు. దేవుడు మీ అందరినీ నడిపించునుగాక.